అందరికీ చూస్తున్నారు కదా, టైం అయితే ఉదయం 5:06 అయింది. నేను అప్పటికే వంట అనేది అయితే స్టార్ట్ చేసేసాను. అయితే బిఫోర్ మ్యారేజ్ నాకు ఆఫీస్ 10 ఉండేదండి. నేను 8:30 ఆర్ 8:40 ఆ టైంకి లేచేదాన్ని. ఆ టైంకి లేచాక ఇంక రాణిగారు ఏం పని చేస్తారో చెప్పండి, శుభ్రంగా రెడీ అయిపోవడం, అమ్మ ఏమైనా పెడితే తాగేయడం, తినేయడం, ఇంక లంచ్ బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఇంకా వచ్చిన తర్వాత శుభ్రంగా కూర్చుంటే మా అమ్మగారు నాకు గోరుముద్దలు తినిపిస్తూ ఉండేవారనమాట. నన్ను పెళ్లి కూతురుని చేసిన రోజున కూడా నాకు తినిపించారండి. ఇంకా రోజు నాకు ఇంట్లో ఉన్నాను అంటే నా చేతితో తిన్న రోజు నాకు తెలియదు అనమాట. సో వచ్చిన తర్వాత మా అమ్మగారు గోరుముద్దలు పెడితే శుభ్రంగా తినేయడం, పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, అలానే ఉండేది నా పని. కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మార్నింగ్ 5:30కి మొదలుపెట్టిన పని లంచ్ బాక్స్లని, టిఫిన్లని, క్లీనింగ్లని, మళ్ళీ మధ్యలో పప్పులు వేసుకోవడాలని, పిండిలు రుబ్బుకోవడాలు, ఇవన్నట్లతో అసలు చేసిన పని కనపడదు, తీరుకుంటారు. అలా ఉంటుందన్నమాట హోమ్ మేకర్ పని. కానీ విచిత్రం ఏంటంటే ఏ ఫీల్డ్లో అయినా సరే ఒక్కొక్కసారి వేకెన్సీ లేదు అనే మాట వింటామండి. అది ఏ సెక్షన్ అయినా సరే ఒక్కొక్కసారి వేకెన్సీ లేవు అన్న మాటను వింటూ ఉంటాం. కానీ ఈ హోమ్ మేకర్ పనికి అయితే మాత్రం వేకెన్సీ లేదు అనేది ఏమి ఉండదన్నమాట. వన్స్ ఒకసారి మెల్ల తాలి పడిందంటే చాలు, జాబ్ పక్కా అనమాట. ఇది ఎవ్వరు బీట్ చేయలేరు మనల్ని. మనకి కేటాయించినటువంటి సీట్ మనకే ఉంటుందన్నమాట. ఇంకా అసలు ఇంకొకరు వస్తారు, మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనేది ఏమీ ఉండదన్నమాట. మన జాబ్ మనకే ఉంటుంది ఈ హోమ్ మేకర్గా. ఆ తోముకోవడాలు, ఉతుక్కోవడాలు, పాముకోవడాలు, వండుకోవడాలు, తుడుచుకోవడాలు, దులుపుకోవడాలు, ఇవన్నీ మన పనులన్నీ మనకే ఉంటాయి. మనకి ఎవ్వరి కాంపిటీషన్ రారనమాట. అయితే ఇలా నిమిషం తీరిక లేకుండా పనిచేసే ఈ హోమ్ మేకర్కి కూడా మనసులోని ఒక ఆలోచన ఉంటుందండి. 90% ప్రతి ఒక్క మహిళకి ఉంటుంది. ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, మా హస్బెండ్కి హెల్ప్ చేయాలని కొంతమందికి, ఇండివిజువల్గా నా ఎర్నింగ్స్ నేను చూసుకోవాలి, నేనంటే ఎంతో కొంత సంపాదించాలని కొంతమందికి, సర్లే నాకంటూ ఈ గోల్ ఉంది, ఇది రీచ్ అవ్వాలని కొంతమందికి. అలాగా ప్రతి ఒక్క విమెన్కి వాళ్ళకంటూ పర్సనల్గా కొన్ని గోల్స్ అని, పర్సనల్గా కొన్ని థాట్స్ అనేవి ఉంటాయన్నమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది అంటే అసలు లిటరల్గా మనం ఆ పనిలో పడిపోయి మన ఆలోచనలు కానీ, మన హెల్త్ కానీ, మన మెంటల్ కండిషన్ దేనికోసం కేర్ తీసుకునే ఛాన్సే ఉండదండి. అసలు చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైతే ఓకే, మార్నింగ్ అంతా చేసుకుంటారు, వాళ్ళకి డబల్ ప్రెషర్ ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ కంప్లీట్ హోమ్ మేకర్కి ఉండేంత బర్డెన్ ఒక వర్కింగ్ ఉమెన్కి కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటూ వేరే ప్రపంచం కూడా ఉంటుంది. ఇప్పుడు హోమ్ మేకర్కి ఏమవుతుందంటే ఇంట్లో నేను కానాలు గోళ్ళ మధ్యనే చేసిన పని చేయడం, ఎంత పని చేసిన పని తరగదు, తీరా మన పనికి ఒక గుర్తింపు కూడా ఉండదన్నమాట. బట్ ఒక వర్కింగ్ ఉమెన్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఎర్న్ చేస్తుంది, తను బయటకు వెళ్తుంది, తనకంటూ ఇంకొక ప్రపంచాన్ని చూస్తుంది, ఈ డీవియేషన్ అయినా ఉంటుంది. బట్ ఈ ఒక హోమ్ మేకర్కి అలాంటి డీవియేషన్ మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితిలోనూ ఉండదండి. ఇంకా 24/7 ఈ తోముకున్నామా, ఉతుక్కున్నామా, వండుకున్నామా, క్లీన్ చేసుకున్నామా, మన నెత్తి బాదుకున్నామా, ఎంతసేపు ఈ ఆలోచనలు ఉంటాయి. ఇలా మీలో కూడా ఎవరైనా ఈ హోమ్ మేకర్ పని చేస్తూ 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 అలిసిపోయి విసిగిపోయి ఉన్నారా? ఒక్కసారి కమెంట్ చేయండి. నేను చెప్పింది అబద్ధం అయితే అది కూడా కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక హోమ్ మేకర్ని సపోర్ట్ చేయండి.